ఇంట్రెస్టింగ్ అనిపించింది మీ లైఫ్. ఇది ఏమంటారు అసలు ఇట్లా ఎందుకు అయింది? ఇప్పుడు ఈ గుడారము బ్లాక్ డైరీ లేదా ఎక్కడ బ్రో? ఇంత పొడుగు పుస్తకం బ్రో, పర్ఫెక్షన్ టు యోగా. అక్కడ అక్కడ ఎందుకు ఉంటుంది పుస్తకం? ఆల్రెడీ బిస్కెట్ జాగ్రత్త ఓకే ఉన్నది అదే ప్రస్తుతానికి. పవర్ బ్యాంక్ కూడా ఇవ్వ, డబుల్ పవర్ బ్యాంక్ ఇవ్వ బ్రో, పవర్ బ్యాంక్. ద్విజా బాగా చెప్పు. రైట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. ప్రజెంట్ వచ్చేసి మనం ప్రేమ్ సతీష్ హోమ్ టూర్ చేద్దామని ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. ప్రేమ్ సతీష్ హోమ్ టూర్ దగ్గరికి వచ్చినాం. అది ఎట్లున్నది అనేది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కుక్క అయితే కనిపిస్తుంది మనకు. ఈ కుక్క కూడా మంచిదే, జాకీ. దీని పేరేం పేరు ఉండే ఫ్రెండ్స్, ఈ కుక్క పేరు. ఇంతకుముందే చూసినావు కదా మమ్మల్ని, ఇంతకుముందే చూసినావు, ఆడినావు కదా నాతోటి. దా ఇక ఇది హోమ్ టూర్. ఇది మన అయినదే కుక్క. ఇది మొత్తం ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఒకసారి ఫస్ట్ బయట చూపిస్తా. మన కుమార్ ఆంటీ ఉంది కదా, ఇక్కడనే ఉంటుంది. ఈయనది కూడా ఇల్లు. పట్టుకో ఒకసారి. మొత్తం ఇది చూడండి, మొత్తం కవర్లతోటే సెటప్ చేసాడు మొత్తం మన ద్విజ. ఇప్పుడు ఆయన పేరు చేంజ్ చేసుకున్నాడు, ద్విజ. ఏమంటారు, ప్రేమ్ పి సతీష్. మొత్తం ఇట్లా ఆయన హోమ్ టూర్ చూడండి. లోపల కూడా చూద్దాం. ఇక మొత్తం ఇట్లా అయితే మొత్తం ఇటు గుట్టలాగా ఉన్నది ఫ్రెండ్స్. ఇది ఒక కొండలాగా ఉన్నది. ఇక అటు సైడ్ చూస్తే మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీస్లే, బ్యాక్ సైడ్లో చూడండి. ఒకసారి మనం ఇంతకుముందే ఆల్రెడీ కొంత ఇంటర్వ్యూ చేసినాం మన ప్రేమ్ సతీష్ తోటి. మనం లోపలికి పోయి చూద్దాం. ఇక మొత్తం చూస్తే ఇట్లా కవర్లతోటే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూడండి, ఇట్లా ఉంటుంది మనది ఇల్లు. ఇక ఇక్కడ మొత్తం ఇక సాఫ్ట్వేర్ ఆఫీసులు. ఇక ఇదంతా మనకు సాఫ్ట్వేర్ ఆఫీసులే. ఒకసారి లోపలికి పోయి చూద్దాం, లోపల ఎట్లుంటుంది అనేది కూడా చూద్దాం. ఒక్కసారి ఇక్కడ సైడ్ చూడండి. ఇది ఆయన వాష్రూమ్ అనుకోరు. ఇక తెలుసా ఆయన మీకు? మాలాక్కడేనా? ఇది ఎప్పుడు ఇన్నే ఉంటుంది. ఇక లోపలికి పోదాం ఒకసారి. ఈయన ఇంతకుముందే వేరే కూసో వేరే ఛానల్ ఇంటర్వ్యూ కోసం అని వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది ఆయన సోఫా. ఆయన సెటప్ చేసుకున్న సోఫా అది. ఇక లోపల ఇదంతా ఇక ఆయన బెడ్. ఇక ఇక్కడ మనం ఏం ముట్టద్దు. ఇక్కడ ఆయన బెడ్, ఆయన గుడారం. ఇది చూడండి ఫ్రెండ్స్, లోపల గుడారం. ఈ గుడారం ఇట్లున్నది. హోమ్ టూర్, కుండాలు ఏమేమో ఉన్నాయి ఇక్కడ. మనం చాలా అన్నీ మొత్తం ఒక దగ్గరికి చేర్చినట్టున్నది ఇల్లు. టైర్లు, సోఫాలు ఏమేమో ఉన్నాయి. తెలుసా మీకేనా? ఒక్కసారి ఇటు సైడ్ చూద్దాం. ఆయన ఇంటర్వ్యూకి పోయండు. ఇక్కడ సైడ్ చూస్తే ఇట్లుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనోడు జాకీ ఉన్నాడు ఇక్కడ. అసలు మనోని పరిస్థితి ఏంది మనోడు అంటే, కొన్ని క్వశ్చన్లు అడిగితే ఏంటంటే అన్ని ఇంటర్వ్యూలలోనే చూసుకో అంటాడు. క్వశ్చన్లు అడిగినాం మనం, అసలు ఇట్లా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే, ఇంట్లో మరి ఏమన్నా ఉంటాయి కదా లైఫ్లో, ఫెయిల్ ఏదో డిప్రెషన్ లోనైతే ఏమన్నా పరిస్థితుల ప్రభావం వల్ల ఇట్లా జరిగి ఇట్లా మారిపోతారు కదా మనుషులు. అట్లాంటి ఆయన జరిగినాయని మరి అడిగితే ఆయన అన్ని పాత ఇంటర్వ్యూలలో ఉన్నాయి, చూసుకో అని ఆయన సమాధానం అది. ఇక ఇదైతే మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఎవరిని ఏమన్నది, మంచిగా రిసీవ్ చేసుకుంటుంది.
ఇక అన్నీ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టెంటులా మనోని నివాసం అనుకోర్రు. ఇక బయట ఇక ఇక్కడ కూర్చోవడానికి ఇట్లా సెటప్ చేసుకున్నాడు. ఇట్లా సెటప్ చేసుకున్నాడు బయట. మొత్తం ఇక్కడ మొత్తం మందు బాటిళ్ళు, బీర్ బాటిళ్ళు అవే ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడైతే ఇట్లుంది ఫ్రెండ్స్. బాయ్రా జాకీ. ఆయన కొత్తగా పేరు కూడా పెట్టుకున్నాడు ఫ్రెండ్స్, ద్విజానట. పట్టుకో, ద్విజానట ఆయన పేరు. ఇక ఆయన సిగరెట్లు అయితే ఘోరంగా ముట్టిస్తుండు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూలలో సిగరెట్లు తాగుకుంటేనే ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఇది మొత్తం ఇక ఈ ప్రదేశం ఇట్లుంటుంది ఫ్రెండ్స్. మొత్తం అంటే ఇక ముంగట మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసులే. జస్ట్ ఇటు పక్కకు వస్తే ఇట్లుంటుంది. అబ్బా, ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, కొత్త వస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అటు లోపలికి పోతే ఇంకా వేరే ఉంది ఫ్రెండ్స్, జంగిలి. మొత్తం అటు లోపలికి పోతే ఇంకా జంగిల్ ఏరియా అది. ఇక అటు సైడ్ వాళ్ళు ఓరు. ఇక అదంతా జంగిల్ ఏరియా ఇది. ఇట్లాంటి ప్రదేశంలో మనోడు నివాసం ఏర్పరచుకున్నాడు. ఇదంతా జంగిల్ ప్రదేశం ఇదంతా. ఇటు ఎవరు పోవడానికి కూడా అది చేయరు, సాహసం చేయరు. అంత జంగిల్ ప్రదేశం ఇది. అటు చూపి మొత్తం ఇక అదంతా సాఫ్ట్వేర్లే. అబ్బా, కొంచెం అటు పోతే ఇక మన కుమారాంటి షాప్. కొంచెం దూరం పోతే అదా, ఇక అటు కొంచెం దూరం పోతే మన కుమారాంటి షాపు. ఈ ఫుడ్ సెంటర్, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రజెంట్ వచ్చేసి మనం ప్రేమ్ సతీష్ ద్విజ దగ్గర ఉన్నాం మనం. అయితే సార్తో కొన్ని మాటలు మాట్లాడదాం. నేను సార్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నా. ఇప్పుడు వాటి గురించి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. అంటే ఇక మీ లైఫ్ స్టైల్ అంతా ఇంత, నాకు అసలు ఈ లైఫ్ స్టైల్ చూస్తేనే ఇలాంటి లైఫ్ స్టైల్ చాలా చూజ్ చేసుకోవాలంటే కూడా ధైర్యం కావాలి. దీనికి గల కారణాలు ఏంటి అసలు? ధైర్యం నాకు తెలియదు, కానీ నాకేదో వర్కౌట్ అవుతుంది. అంతే అంటారా? అవన్నీ మనం చెప్తాను. మీది ఒక 4 years కింది ఇంటర్వ్యూ ఒకటి చూసిన నేను. మీరు ట్యాంక్ బండ్ మీద ఒకరికి ఇచ్చారు, వీడియో చూసిన. ఏమంటారు, మొత్తం సినీ ఫీల్డ్లో మొత్తం చాలా మోసపోయి అన్నట్టు ఇచ్చారు. ఏదో పెద్ద సినిమాలా అంటే దాన్ని కూడా మీరు ప్రొడ్యూస్ చేసారు అని చెప్పి. నిజమేనా అది? ఏంటంటే రాస్తున్నారు, ఏంటో రాసేవాళ్ళని కదా. అదే మీరు ఒక 40 minutes వీడియో అది. మీ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం విషయంతో రావాలని చెప్పేసి ఆ వీడియో చూసిన అన్నట్టుగా. ఆ వీడియో చూసిన యాక్చువల్ ఏంటంటే నాకు ఫుల్ ఫీవరు. ఇప్పటికి కూడా బండి నద్దాంటే కూడా చేతగాలే. మళ్ళీ ఇక మీరు దొరకరా అన్నట్టుగా వచ్చేసినాం మళ్ళీ. ఇక ఇప్పుడు ఏంటి, పనికొచ్చే విషయాలు కనీసం మీకైనా పనికొచ్చేదన్నా నాకేం అవసరం లేదు. నాకు అంటే ఇంట్రెస్టింగ్ అనిపించింది మీ లైఫ్. ఇది ఏమంటారు అసలు ఇట్లా ఎందుకు అయింది, ఇప్పుడు ఈ గుడారము ఇట్లా ఉండాల్సిన అవసరం ఏముంది, అంటే ఈ స్థితికి ఎందుకు వచ్చింది? దీని గురించి గత వారం 10 రోజులుగా గట్టి కవర్ చేస్తున్నారు. ఏది చూసినా సరే మీరు దాంట్లో ఆల్రెడీ ఉన్న ఆన్సర్ని మళ్ళీ మీరు కొత్తగా అడిగి కొత్త ఆన్సర్ ఏమి వస్తుంది చూసేయచ్చు. మీరు అదే క్యూరియాసిటీ ఉంటే చూస్తే మీరు తెలుస్తుంది. ఇంకేంటి సంగతులు అంటే ఇప్పుడు డైరెక్షన్ అంటే ఇప్పుడు మీరు కెమెరా ఫీల్డ్ సైడా, డైరెక్షన్ ఫీల్డ్ సైడా? లేదు, ఇప్పుడు యాక్టింగ్ కోసం చూసి. యాక్టింగ్ కోసం. ఇంతకుముందు మీరు అన్న స్టోరీలు రాసేది ఏమన్నా? అంటే సినీ ఫీల్డ్కి వచ్చే వాళ్ళు మ్యాక్సిమం స్టోరీలు ఏదో కొన్ని రాసుకొని పెట్టుకొని ఉంటారు కదా, అట్లా మీరేమైనా రాసుకొని పెట్టుకొని ఉన్నారా? ఉన్నాయి. అంటే అవి తీసే అవకాశాలు ఉన్నాయా ఫ్యూచర్లో? చూద్దాం, అది వర్కౌట్ అయినప్పుడు ఓకే, డెఫినెట్లీ. కానీ
చాలానే క్వశ్చన్లు ఉన్నాయి కానీ ఇప్పుడు మాట్లాడేసరికి ప్రిపేర్ అయ్యి టైం తీసుకొని కొంచెం మాట్లాడదాం. ఎక్కడికి వెళ్ళను క్వశ్చన్ ఉంటాయి ఇక్కడ స్టే డోంట్ వరీ. అంటే ఎప్పుడు ఫుల్గా సిగరెట్లు ఇట్లా తాగుతారు కదా, మరి మీకు హెల్త్ మీద అంటే మీ హెల్త్ గురించి మీరు నాకు బాగానే ఉంది కానీ హెల్తీగానే ఉన్నది. అంటే ఇప్పుడు నేను అదే నాకు చెప్తున్నా, నాకు వర్క్ ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూలో మీరు పట్ట వీరుస్తూనే ఉంటారు, అది మొత్తం హెల్త్ ఖరాబ్ అయిపోతాయి కదా. సరే డాక్టర్స్ దగ్గరికి వెళ్దాం, వెరిఫై చేపిద్దాం, క్లినికల్ అనాలిసిస్ తోటి ప్రాపర్ ట్రీట్మెంట్ వాట్ ఎవర్ అప్పుడు అవసరం అయితే చేపించండి. అంత కన్సర్న్ అయితే అంతే అంటారు. నాకు వర్కౌట్ అవుతుంది, నాకు కంప్లైంట్స్ లేవు. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు ఇప్పుడు ఎవరినైనా ఇన్స్పైర్ అంటే ఇట్లా సినీ ఫీల్డ్కి రావడానికి ఇన్స్పైర్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? అన్నీ అడిగేశారండి, అన్నీ చెప్పేశానండి, కొత్తగా ఏం చెప్పమంటారు. ఓకే, ఇప్పుడు మన ఆర్జీవీ మీద అది కూడా అడిగేశారు. అడిగేసిరా? ఎవరు వదలలేదు, అందరు క్రియేటివ్గా. చూడండి నా మాటని. జ్యూస్ వచ్చింది, జ్యూస్ తాగుదాం. మీరు ఒకటి నేను తాగకుండా మాట్లాడదాం. లేదు, ఇది మరీ పొగరగా ఉంటుంది జ్యూస్ తాగుతూ ఇంటర్వ్యూ. నార్మల్గానే ఇప్పుడు ఈటింగ్ ఎందుకండి ప్రశాంతంగా జ్యూస్ వచ్చింది, దాని అంతా చూద్దాం, ఫోకస్ దాని మీద పెడదాం. దిస్ ఈజ్ మ్యాంగో, నో దిస్ ఈజ్ మ్యాంగో. మస్క్ మిలన్ కలర్ వేరే ఉంటుంది, మ్యాంగో కలర్ వేరే ఉంటుంది. ఇది మస్క్ మిలన్, అదే మస్క్ మిలన్, నేను మ్యాంగో. ఓకేనా? మీరు సాంగ్స్ వాడతారా సార్? ఏంటిది సాంగ్స్ వాడతారా? మన సాంగ్స్ ఇప్పుడా? ఇప్పుడు చిల్ టైం కదా మనదంతా ఇట్లా చిల్ ఉంటుంది. లేదు, అవసరం వచ్చినప్పుడు డెఫినెట్లీ. ఒక కొంచెం సాగు వాడుకుంటా చిల్ అవ్వకుండా అగనే వచ్చింది, బండి వచ్చిందండి, జ్వరం బండి వచ్చిందంట, వెయిట్ చేస్తున్నా, స్టూడియోకి వెళ్దాం. ఇక్కడ నుంచి కాదు, మళ్ళీ ఫీవర్. సార్ మీరు ఏదో మాట్లాడాలనుకుంటే మీరు కూడా స్టూడియోకి వచ్చేసేయండి. కమ్ టు ద స్టూడియో, లెట్స్ టాక్ అబౌట్ దిస్. 5 నిమిషాలు అయిందా? కానీ ఏదో అడుగుతున్నారు, అడగండి. ఇట్స్ మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ యువర్ టైం, రెస్పెక్ట్ యువర్ టైం. అరే అయిపోయింది మేడం, కొత్తగా మీకు ఇంట్రెస్ట్ విషయం చెప్పాలా? మీ ఛానల్లోకి పోయి మీ వీడియోలు కూడా చూసినా నేను. మళ్ళీ అడుగుతున్నారు మీరు? అడగలే ఇంతవరకు కూడా మళ్ళీ నేను. అదే మీరు ఒక వరంగల్ ఆయన ఇంటర్వ్యూ చేసారు, అవన్నీ నేను చూసి ఏదో ఇంట్రెస్టింగ్గా చేద్దామని వచ్చిన. వెయిట్ చేస్తున్నారు కదా, కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ మీరు ఎట్లయినా గ్రేట్. థ్యాంక్ యూ. సరే మళ్ళీ అంటే మీ వీడియోలు కూడా నేను చూసిన, అవి ఒకటి ఏమంటారు డాగ్ సంబంధించిన వీడియో, నెల్లూరు రైడ్, ఆ వీడియో సెర్చ్ చేసిన కొంత. బురాక్ డాగ్స్ తీసుకెళ్ళాల్సినయా? అంత బంగారాలు లేవు, తీసుకెళ్తాను. ఉంటే భగవద్గీత ఉంటుంది, తీసుకెళ్ళమండి. ఎవరు తీసుకెళ్తారు చూస్తే? వద్దు, దాంట్లో బ్లాక్ డైరీ ఉంటుంది చూడు సార్. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ అనుకో, చిన్న యూట్యూబర్లు కూడా వచ్చిపోతారు. మీరు స్టూడియోలోకి పోయారు అనుకో, ఇక కష్టమైతే మరి అంటే చిన్న యూట్యూబర్లకు కష్టం అయిపోతుంది. మళ్ళీ మీరు అందరూ సపోర్ట్ చేయాలి. నల్ల డైరీ ఉంటుంది లేదా? ఆ పర్ఫ్యూమ్ దాని కింద పెట్టవా? కనిపించారా లాస్ట్లో? పర్ఫ్యూమ్ బాటిల్ ఉంది, చిన్న బాటిల్ పర్ఫ్యూమ్. అది నుంచోబెట్టు దాన్ని, అది పడిపోయింది. అక్కడే నుంచోబెట్టు దాన్ని, పడిపోయింది. ఈయన కూడా మన వరంగలే. అవును, బ్లాక్ డైరీ లేదా? అక్కడ అయ్యా, ఇది కాదు, అది కాదు, ఇక్కడ ఉన్నది. ఒక చిన్న పుస్తకం ఉంటుంది బ్రో, దొరికింది కానీ సన్న పుస్తకం ఉంటుంది, సన్నది. అది కాదు, అది ఉంది, అది కూడా ఇచ్చి. అది కూడా మీ రియల్ నేమే మంచిగా ఉంటుంది, ప్రేమ్ సతీష్. స్క్రీన్ నేమ్ అది. అంటే ఏమంటారు, ఒక డైరెక్ట్ స్క్రీన్ మీద ప్రేమ్ సతీష్ అనేది బాగుంటుంది.
మన తెలుగు సినీ ఫీల్డ్లో ఈ పేరు లేదు. అంటే నేను మీ గురించి సెర్చ్ చేస్తుంటే నాకు అనిపించింది అన్నట్టు. మళ్ళీ మీ వీడియోలు చూసినా కదా. సన్న పుస్తకం ఉంటుంది బ్రో, మై పర్ఫెక్షన్ టు యోగా అని సన్న పుస్తకం ఉంటుంది, 60 పేజీల పుస్తకం, చిన్నది ఈ సైజు ఉంటుంది, ఈ సైజు ఉంటుంది. పర్ఫెక్షన్ టు యోగా. యోగా చేస్తారు మీరు బ్రో? ఇంత పొడుగు పుస్తకం బ్రో, పర్ఫెక్షన్ టు యోగా. అక్కడ ఎందుకు ఉంటుంది పుస్తకం? బుక్ లాస్ట్లో పెట్టా. ఇది అడిగింది నేను. ప్రేమ్ పి సతీష్ అంటే ఫుల్ ఏమన్నాడు సార్ అది? బ్రో అన్నీ చెప్పేశాను బ్రో, ఒకసారి ఇంటర్వ్యూ పాతే చూడు. కొత్తది ఏమన్నా బయలుదేరుతున్నారు, వెయిట్ చేస్తున్నారు బ్రో అక్కడ. అట్లా వెయిట్ చేయించవచ్చా? నా దూరం నుంచి వచ్చారు అడుగుతానన్నారు. మీకైనా పనికి వస్తుందంటే చెప్పండి, చెప్పేస్తాను, నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకే కలుస్తాను, కాల్ చేస్తాను. ఓకే. ఏ సినిమా? ఏ సంవత్సరం? 2018. సో మగధీర అంటే ఆ టైంలో అసిస్టెంటాను నాతో వర్క్ చేసావా? ఏ సినిమాకి? గుర్తులేదా? ఆడికే గుర్తుంది. ఏ సినిమా? శతకోటి లింగాల్లో బోర్డులేమో. అయితే నాకే లేని ఇబ్బంది, వాళ్ళకి లేని ఇబ్బంది, నీకేంటి ఇబ్బంది? నేను ఏదో యాక్టింగ్ చేసుకుంటాను, వేసాలు వేస్తున్నాను కదా, కనీసం దాని మీద ఫోకస్ చేసుకున్నాను. గాలి పిలుచుకుని ఉంది పిల్లలు. వెయిటింగ్ అక్కడ నా కోసం జనాలు వెయిట్ చేయటం ఎండాలంగా. ఇది అది ఏది బంద్ చేసినావా? లెవెల్లో ఉన్నాయి చూసే. ట్రిప్లో నువ్వు ఏం చేస్తావు? డైరెక్ట్ వేరే లెవెల్. ఏం పిక్చర్? సమోసా తినవా? సమోసా మన అవుట్ ఆఫ్ డేట్ కాదు, ఓపెన్ చేసి పెట్టచ్చుగా, వాటర్ పెట్టచ్చుగా. బురా మంచి పని నేను అదే తింటుంది. దానికి కొంచెం పనిలో ఉన్నాం మేము. బూరా మసాన్ ఎరగొట్టు పెట్టు, డైరెక్ట్ ముక్కలు చేసే డబ్బాలు వాటర్ కూడా కొంచెం అలిగింది, మాట్లాడట్లేదు 2 రోజుల నుంచి. సైలెంట్ అయిపోయింది. ఫోన్ ఆల్రెడీ బిస్కెట్ జాగ్రత్త ఉన్నది అదే ప్రస్తుతానికి. పవర్ బ్యాంక్ కూడా ఇవ్వ, డబుల్ పవర్ బ్యాంక్ ఇవ్వ బ్రో. పవర్ బ్యాంక్ తీసుకురా, కావాలి చార్జ్ చేసుకుందాం. మీ ఇంటర్వ్యూ అవుతుంటుంది, పవర్ బ్యాంక్ చార్జ్ అవుతుంది. ఓన్లీ గ్రీన్ కొడతావా, చీటా కూడా కొడతావా? అక్కడ చూడాలి, రోల్ చేస్తా. ఏం కాదు, కట్ చేస్తా. నువ్వు కట్ చేయొద్దు, మాట్లాడటానికి సెపరేట్ ఆడిటోరియం పెట్టి మనుషులను పెట్టు, నేను మాట్లాడతా. డైరెక్ట్ ఓసీపీ పేపర్లే పట్టుకున్నావు చేతిలో వెళ్ళాలి. ఇది నేను వెలిగిస్తా. అట్లా ఫైర్ చేయకూడదు, ఎట్లా పడుతుంది దానికి ఒక ఇదా ఉంటుంది. అట్లా ఉంటుందా? అంటే స్టైల్ కూడా బాగుంటుంది. మరి ఎవరు అనుకున్నా ఆయన అగ్గిపెట్టతోటి ఇట్లా. అవసరం బాబు, అవసరం. సరిగా పని చేయకపోతే అక్కడికి ఎందుకు వెళ్తావు? ప్రైవసీ కావాలంటుంది. ప్రైవసీ కావాలట. అరే దానికి పెట్టండి, వాటర్ పోయాలి దానికి. ఎక్కడ బ్రదర్ ఐటీ ఆఫీసు? ఇక్కడ కృష్ణనగర్లేనా? మనం పంజాబ్ వెళ్ళే రూట్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్ సిగ్నల్ సైడ్ నుంచి. ఓకే ఇది కొంచెం ఓపెన్ చేసి అది జ్యూస్ కూడా తాగుతుంది. బురా ఏంటి నీ అస్సాలు, అటు వెళ్తావు ఇటు వెళ్తావు. బోర కడుపు టైట్ అయిందంట, అందుకని వాకింగ్ చేయడానికి వెళ్తుంది. కాదు, అసలు 3 రోజుల నుంచి కదులుతలేదు అది. నేను వెళ్తలేదు, అది వెళ్తలేదు. మనం అంటే ఇప్పుడు రిచ్గా స్లీపింగ్ ఇక్కడే నన్ను పవర్ బ్యాంక్ తీసుకున్నావా? చలో పదండి, తెలంగాణ మూమెంట్ లాగా. మీ మైక్ వద్దా మీకు? తీసుకుంటా, అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకుంటా. ఇదే వీడియో చేస్తాయి. సెలబ్రేటింగ్ చేస్తున్నారు ఏంటి? ఆఫీస్ బయలుదేరుతున్నా అన్నీగా. స్టూడియో పెట్టుకోండి. మర్చిపోతా కదా. వాట్ ఈస్ ఇంకా పోతాను ఫ్రెండ్స్. వేరే ఛానల్ పోతాడు. నువ్వు ఫోన్ జాగ్రత్త పట్టుకో బ్లో, అదే ఉంది బ్లో ఇప్పుడు. అందుకని వాక్లో వెళ్ళాం. కార్ ఏది ఇదా?
అబ్బా సరే చేసుకోని నీకు ద్విజ నచ్చినట్టు పేరు మాత్రం కిరాకు పెట్టుకున్నాడు ఈయన. నీకు నచ్చినట్టు చేసుకో తమ్ముడు. ఎంత ఆల్రెడీ పడేసిన చేతిలో చేయండి. అరే పడతావు నేను వదలా నాకు అది తెలుసు వాల్యూ. ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏ అమ్మాయి దగ్గర తీసుకో. ఇది ఎవరిది బ్రో? ఇచ్చేసి నాది. చాలు బ్రో. ఓకే రైట్ అటు పోతున్నావు మళ్ళీ. ఇగో ఏడున్నా భయ్యా. మీరు వస్తాడు ఎందుకు ఎటు వీజా గో టు పోతాండి ఇక బాయ్ తెప్పిద్దాం. ద్విజా బాయ్ చెప్పు. రైట్ కిరాకున్నది. ఏమైంది? కడి చేస్తారే ఆయన చేసినా కానీ నిన్ను చేయలే కదా ఫోకస్.